వాతావరణ మార్పు వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని 75 తాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది డాక్టర్ ఆదిత్య తెలిపారు. కాచి చల్లార్చిన నీరును త్రాగాలని సూచించారు. కలుషిత నీరు త్రాగడం వల్ల చిన్నారులకు డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డాక్టర్ ఆదిత్య అన్నారు. గ్రామాలలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తల ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని, మురుగునీరు నిల్వ లేకుండా దోమల వ్యాప్తి చెందకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ ఆదిత్య అన్నారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సౌకర్యాలు, సదుపాయాలు, మందులు సామాజిక ఆరోగ్య కేంద్రము, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. మన మండలానికి మన డిఎంహెచ్ఓ సార్ డాక్టర్ రవికుమార్ సార్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే నెక్స్ట్ మంత్ క్యాంపెయిన్ లాగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు నెక్స్ట్ మంత్ ఆమె కాంపెయిన్ మంత్ డయేరియా సంబంధించిన కేసెస్ కనుక ఏదన్నా రికార్డ్ అయితే వెంటనే మేము తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మేము రెడీ ఉన్నాం. ఇప్పుడే జస్ట్ ఒక 1 వీక్ ముందు మాకు జూమ్ మీటింగ్స్ కానీ అవన్నీ జరిగినాయి. వాటిల్లో మాకేం చెప్పారంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, పిల్లలకి 0 to 5 years పిల్లలకి ఎవరికైనా ముందుగానే డయేరియా ఏమైనా వస్తే వాళ్ళ పేర్లు అవన్నీ లిస్ట్ చేసుకున్నాం. మేము అలానే చేసాము. ఆ తర్వాత వెంటనే ఏదైనా వ్యాధి కనుక వస్తే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ జింక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి మాకు ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ఫీల్డ్లో లెవెల్లో ఉంటారు. అలానే మా స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్ ఉన్నారు, పిఎస్సి స్టాఫ్. వాళ్ళకు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఓఆర్ఎస్ కార్నర్ అనే ఒకటి అరేంజ్ చేస్తున్నాం హాస్పిటల్లో. ఆ ఓఆర్ఎస్ కార్నర్ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్, జింక్ ట్యాబ్లెట్స్ అన్ని పెడతాం అన్నమాట. వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చారు మన హాస్పిటల్కి డయేరియాతో. వచ్చినప్పుడు మేము వెంటనే ఓఆర్ఎస్ నీళ్ళు తాపించడం, కాగబెట్టుకొని 1 లీటర్ నీళ్ళలో కాగబెట్టుకొని తాపించడం ఇవన్నీ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము ఏఎన్ఎంస్కి, ఆశాస్కి. ఆ తర్వాత ఒకవేళ ఏదన్నా మైగ్రెంట్స్ అంటే వేరే ఊరు నుంచి వస్తూ ఉంటారు అన్నమాట ఈ ఊరికి పని చేసుకోవడానికి. అటువంటి టైంలో వీళ్ళు కొంత డిసీజెస్ బయట నుంచి తీసుకురావచ్చు. అట్లానే ఏదన్నా అంటువ్యాధులు అంటారు, సీజనల్ డిసీజ్ అంటారు, అలాంటివి వచ్చినా కూడా మేము జాగ్రత్త తీసుకోవడానికి రెడీ ఉన్నామండి. ఇట్లా వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా వెంటనే ఇంట్లో ఉండకుండా ఈ అతిసార వ్యాధి అంటారు కదా, డయేరియాని, దాన్ని రాగానే వెంటనే మీరు అందరూ హాస్పిటల్కి, అతి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, మీ ఊర్లో అయితే సబ్ సెంటర్స్ అని ఆల్రెడీ ఉన్నాయి, అంతకుముందు మీ ఊర్లో ఉన్నాయి. వాటిని ఎంతవరకు యూజ్ చేయగలిగితే మీరు మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు తగ్గట్లేదు అంటే నియర్ బై హాస్పిటల్కి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కి, ఆ తర్వాత పెదకూరుపాడులో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే సిహెచ్సికి మేము ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సివియారిటీ అయితే ఇక్కడ నుంచి సత్యనపల్లి కానీ లేదంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మేము సిద్ధంగా ఉన్నాం పంపించడానికి. అట్లానే మాకు తగు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన విధంగా మేము జాగ్రత్తలు తీసుకోవడానికి రెడీగా ఉన్నామండి.